జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరి పేర్లు ఎట్టుకో మీకు బాగా తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలకి కార్యకర్తలు ఉంటారు, కానీ తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులే సొంతం అవుతారు. భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తల్ని చూస్తే కుటుంబ సభ్యుల్ని చూసే సంస్కారం మనకుంది. అందుకే ఇప్పుడు కూడా హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి వెళ్తే సొంత కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు ఎట్లా పెడతామో అదేవిధంగా ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి హైదరాబాదులో అమరావతి పార్టీ ఆఫీస్లో కూడా భోజనం పెడుతున్నారు. మన జరిగిన మహానాడులో చెప్పా, కార్యకర్తలే మా అధినేత అని. ఇది కేవలం చెప్పేదాని కాదు, కేవలం ఏదో రాసుకుని వెళ్ళేదాని కాదు. ఇది సామాన్య కార్యకర్త దగ్గర నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుల వరకు అందరికి అర్థమవ్వాలని మేము పెడతాం జరిగింది. కొంతమంది నాయకులు వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. 2019 నుంచి 24 మధ్య మనం చూసాం. ఒక అంజిరెడ్డి తాతను చూసాం, ఆయన బీఫామ్ లాక్కోవాలని ఎవరన్నా ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పి రా బిడ్డ రా అని చెప్పినాడు. మంజులమ్మని చూసాం, పల్నాడులో ఏకంగా ఆమె బూత్లో గట్టిగా ఉందని ఆమె పైన దాడి చేస్తే రక్తం కారుతున్నా కూడా బూత్ వదలకుండా చివరి ఓటు పడి మన బాక్స్ని సీల్ చేసే వరకు కదలకుండా నిలబడింది. తోట చంద్రయ్యను కూడా చూసాం, కత్తి తీసుకుని మెడ పైన పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి పార్టీకి జై జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా కొత్త చట్టం మేము తీసుకొచ్చాం. ఇట్లా ఫ్యాక్షన్ దాడిలో ఎవరిని చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేము తీసుకొచ్చాం. తోట చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. ఇది మనందరికి ఉన్న అనుబంధం, ఇది తెలుగుదేశం పార్టీ. గడిచిన 5 సంవత్సరాలు అందరం త్యాగాలు చేశాం, అడుగడుగున ఇబ్బంది పడ్డాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోంమంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. మీ అందరి త్యాగాల వల్ల భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా 175 స్థానాలలో 164 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. వైనాట్ 175 అన్నవారు టీమ్ 11కే పరిమితం అయిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం. అహంకారం వద్దు, కష్టపడే మనస్తత్వం మనకు కావాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాయో నాకు తెలుసు. సకాలంగా జీతాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నాం, కానీ చాలని పెన్షన్ని మనం పెంచాం. ఈరోజు గర్వంగా మనందరం చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి వృద్ధుడికి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తల్లికి వందనం అవుదన్నారు, చేసి చూపించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం. ఆనాడు చెప్పాం, మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తామన్నాం, కల్పించాం. ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం. చాలామంది అన్నారు డిఎస్సి అవుతుందా, చేయగలుగుతాడా అని. 150 రోజుల్లో
నోటిఫికేషన్ ఇచ్చి ఆఫర్ లెటర్లు వాళ్ళ చేతుల్లో కూడా పెట్టిన ఘనత మన కూటమి ప్రభుత్వం. 1000 కాదు, 2000 కాదు, 16,000 ఉపాధ్యాయుల పోస్టులు. నిన్నగాక మొన్న మనం చూసాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న, మన హోంమార్చులు అనితమ్మ ముగ్గురు కలిసి సుమారుగా 6,000 మంది పోలీస్ సోదరుల చేతిలో కూడా మనం లెటర్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం తీసుకెళ్తున్నాం. ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు వస్తున్నాయి. అందరికి తెలుసు రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి ఉంది, అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. నేను ఈరోజు ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా తలుపులు తెరిచి రండి కూర్చోండి, ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్ట పెట్టాలో చెప్పండి అని అడుగుతున్నారు. అందుకే ఆయన ఉన్నారు కనుకనే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. వాసు చెప్పినట్లు మేమందరం మిసైల్స్ అమ్మా. బాబు గారు లాంటి పెద్దవారు మాకు జీపీఎస్, అంటే సరైన దారిలో వెళ్తున్నామా లేదా. సీనియర్లు జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసిన వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. క్రమశిక్షణ, లైన్గా రండి, వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగెళ్తా, ఆ డౌట్ వద్దు మీకు. పాదయాత్రలోనే ఇచ్చా, ఇది పెద్ద పని కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు. ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు, కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు, ఎవరు మనకు అండగా ఉన్నారు, మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే 53 రోజులు బాబు గారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధ తెలుసు. చౌదరన్నతో కారులో మాట్లాడుతూ ఉన్నాం, మేమందరం ఆడుకుంటున్నాం. వాసు కూడా ఉండే. రాజమండ్రి జైలు దాటితే చెప్తున్నా, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కేసు పెడతామన్నారు, జైలుకు పంపిస్తామన్నారు, కానీ మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నేను లేను, బాబు గారు లోపల పెట్టారు, బ్రహ్మని ఇక్కడనే ఉండే, అమ్మ ఇక్కడనే ఉండే, మీరు నిలబడ్డారండి. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సభకు తెలియజేస్తున్నాను. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా పనిచేద్దాం. వాసుని ఎంత పొగుడతానో అంతే తిడతా, 2 దెబ్బలు కూడా వేస్తా. ఎందుకంటే నాకు అక్క చెల్లెలు అన్న తమ్ముడు లేరు, నాకుంది మీరందరే. వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన, మూడోది భారతీయ జనతా పార్టీ. ముగ్గురం కలిసికట్టుగా పనిచేసాం. ఎవరు ఊహించిన విధంగా 94% సీట్లు మనం గెలుచుకున్నాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా. ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రెండు పార్టీలు కానీ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు, వాళ్ళ పేరుతో మనం తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ కూడా చెప్తున్నా, నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. రాదు, ఉండదు. పవన్ అన్న కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా క్లారిటీతో రాబోయే 5 కాదు 10 కాదు, కనీసం 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి, గెలవాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. దీనికి అందరం కష్టపడాలి. మీరందరూ చూస్తున్నారు, బాబు గారు 70 సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడండి, పరిగెడుతున్నాడు లేదా?
చచ్చిపోతున్నా నేను. ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు? ఎనీ డౌట్? బాబు గారు ఎనీ డౌట్ రా భయ్? మొన్న ఎవరు అడిగారు బాబు గారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం, అది ఒక 75 year old కాదు రా భయ్, ముగ్గురున్నారు 20 సంవత్సరాల కుర్రోళ్ళు, ముగ్గురు పరిగెడుతున్నట్టు ఉంది అది. ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు, చచ్చిపోతున్నాం మేము అందరం. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళారు, మొత్తం ప్రిపేర్ అయ్యారు. సుమారుగా 5 కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, కష్టపడుతున్నారు, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదానికోసం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా, మీ సమస్యలు ఏంటో తెలియజేయండి. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ చివరిగా కోరేది ఒకే విషయం, మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మాట్లాడుకోవాలి, లేదంటే యూనిట్లో మాట్లాడాలి, క్లస్టర్తో మాట్లాడాలి, లేదంటే డివిజన్లో మాట్లాడాలి, లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి, తర్వాత వాసు దగ్గరికి రావాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే. అందరి సమస్యలు నేను తీర్చగలుగుతానని అనట్లా. ఒకే రోజు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు రా స్వామి. నేను దేవుడు కాదు, నేను మనిషినే. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, 3 తప్పవుతాయి. చెప్పాల్సిన బాధ్యత మీది, అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. అంతేగాని మళ్ళీ అలిగి ఇంట్లో పడుకోకూడదు. నాకు వర్తిస్తుంది, వాసుకి అదే వర్తిస్తుంది, సుజయ్ గారు కానీ చౌదరన్న కానీ అందరికీ ఇదే వర్తిస్తుంది. మేమందరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈయన తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని నేను తెలియజేసుకుంటూ, ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి, కష్టపడాలి. కష్టానికి వేరే ఆప్షన్ లేదు, సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. నేను అనుకున్నా 2019లో, అరే ఇంత చరిత్ర ఉన్న కుటుంబం ఏమవుతుంది, గెలవకుండా పోతామా అని అహంకారంతో వెళ్ళి ఓడిపోయా. ప్రజలు చెప్పారు ఆగ్రహపోయి 5 సంవత్సరాలు కష్టపడదు అప్పుడు చూద్దాం అన్నారు. అదే ప్రజలు నన్ను ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 91,000 మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాం. ప్రజలు చెప్పేది ఏంటి, అహంకారం వద్దు, ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయి, కష్టపడు. ఈ 3 చెప్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, నాడు నేడు ఎప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ఎట్లయితే మాకు అండగా నిలబడిందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడుతుందని ఆ కుటుంబానికి సభాముఖంగా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. కలిసికట్టుగా కష్టపడదాం, కలిసికట్టుగా పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం. అన్ని వైపులు చాలా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అప్పారావు గారి దగ్గర నుంచి ఎర్రంనాయుడు గారు కానీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వాసు కానీ రాము వరకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒక అద్భుతమైన టీం వర్క్తో పనిచేస్తున్నాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా టీం వర్కే. ఎవరు నువ్వు కేంద్ర మంత్రి అని ఆయన ఫీల్ అవడు, నేను రాష్ట్రంలో మంత్రి అని నేను ఫీల్ అవ్వను. ఇద్దరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం ఫస్ట్ అన్న ఫీలింగ్తో మేము పనిచేస్తున్నాం. అందుకే పనులు అవుతున్నాయి, అందుకే పనులు చేయగలుగుతున్నాం. అదేవిధంగా అందరూ పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ